ఈ వారణా సత్సంగంలో ఒక గొప్ప వ్యక్తి రవి గారు సిద్ధంగా ఉన్నారు. అందరం కూడా ఒక్కసారి మనం బాహ్య ప్రపంచంలోకి వచ్చేద్దాం. ఒక్కసారి ధన్యవాదాలు తెలుపుతాం వారణా సత్సంగానికి. నాడులన్నీ కూడాను అరచేతిలో ఉంటాయి. ఈ అరచేతులు చెంపలు పెట్టే నాడులు కలిసి ఉంటాయి కాబట్టి ఈ తత్వముల ద్వారా మన శరీర నాడులలో ఒకసారి స్పందిస్తాయి. స్పందించడం వల్ల అందరూ కూడాను ఒక మేల్కొన్న స్థాయిలోకి ఉంటారు. కాబట్టి ఇక 5వ సాంఘికకు సిద్ధంగా ఉంటుంది వారణా సత్సంగం. రవి గారి స్వాగతం పలుకుతాం. 1 2 3 1 2 3 1 2 3 1 2 3 రవి గారికి కృష్ణ పరబ్రహ్మణే నమః. మనిషిని ఎక్కువ గౌరవించకూడదు. ఇది మన శృతులన్నీ కూడా మనిషి మనసులో నుంచి లాగినవి కాదు. ఈ మనిషి బంధముల చేత కట్టబడి ఉంటాడు. ఒక మహాత్ముడు ఉన్నాడు రేపల్లి దగ్గర. నేను ఆయనతోటి తీర్థగోష్ఠి జరుపుతూ ఉండేవాడు. చాలా జ్ఞానవంతుడు. ఆయన ఎంత లోతైనటువంటి భావాలు చెప్తాడు. నేను చెప్పి కూడా వింటాడు. చాలా కష్టపడి వెళ్ళేవాడిని, ఆయన కూడా వచ్చేవాడు. ఆయన ఒక విచిత్రమైన విషయం చెప్పాడు. మనిషిని ఓర్తా పడి ఎక్కువ గౌరవిస్తాం. అతను కొన్ని విషయాలు మనకు చెప్తాడు. అవన్నీ కూడా మన హృదయంలో కుదురుకుంటాయి. మనం వాటి సాధనల చేత కొంత శక్తిని కూడా సాధిస్తాం. మనిషి బంధనాల చేత ఎక్కడో ఒక చోట ఇరుక్కుంటాడు, ఓల్తా పడతాడు, వాడు కనపడతాడు. వీళ్ళకి ఇంతవరకు నేర్చుకున్నవన్నీ కూడా అంతర్ధానం అయిపోతాయి. ఇలాగ గురువులు మహా వ్యవస్థలను స్థాపించిన వాడు కూడా తల్లక్రిందులయ్యారు. పొరపాటు ఎక్కడ జరుగుద్ది అంటే ఈ జ్ఞానము, ఈ అమృతము తాను ఎక్కడి నుంచి తెస్తున్నాడో చెప్పడు. తనలో నుంచే ఉద్భవిస్తుందని చెప్తాడు. తర్వాత ప్రత్యేకమైన వేషధారణని కూడా తీసుకొస్తాడు. మామూలుగా ఉండడు. కాషాయాలు, రుద్రాక్షలు, బొట్లు, వీటన్నిటితోటి వ్యక్తుల్ని ఇంప్రెస్ చేస్తారు. యథార్థానికి దీన్ని సాధించిన మహనీయులు జీవితాల్ని ధారపోశారు. ఇది భారత, భాగవత, రామాయణ, ఋగ్, యజు, సామ, అధర్వణ, ఉపనిషత్తులు, అష్టాదశ పురాణాలు, షడ్దర్శనాల్లో చక్కగా చెప్పబడింది. నా దాహం వలన నేను తెచ్చుకున్నాను. మిమ్మల్ని కూడా అక్కడి నుంచి తెచ్చుకోమని చెప్తున్నాను. నేను వచ్చినప్పుడు చప్పట్లు కొట్టద్దని చెబుతున్నాను. వ్యర్థమేది. మీరు చెప్పిన దాన్ని సాధన చేస్తున్నారా? చేస్తున్నారా? బెత్తం తీసుకోవాలా? నేను మిమ్మల్ని ప్రాధేయపడి చెప్పేది ఇది చూయించి ఈ గుడ్విల్ వ్యాస, వాల్మీకి, అగస్త్య, వశిష్ఠ ఈ మహానుభావులందరి పేర్లు చెప్పి మనం పొంగిపోవటం కాదు. వాళ్ళు వచ్చి మనకేం చెయ్యరు. నువ్వేం చెయ్యాలో వాళ్ళు చెప్పారు. ఏది నిన్ను వేధిస్తున్నదో, ఎక్కడ పొరపాటు పడుతున్నావో, దేని వలన నీవు ఈ దుఃఖాన్ని అనుభవిస్తున్నావో, సత్యం ఎందుకు తెలుసుకోలేకపోతున్నావో దాన్ని ఈరోజు మనం చర్చ చేద్దాం. అయితే మీరందరూ కూడా సాధన చేయాలి.
సాధన మా సార్ ఇప్పుడు కూర్చోబెట్టి మనం చేయించారే అదే కాదు సాధన. సార్కి ఇష్టమైన శ్లోకము చెప్పారు కదా ఇప్పుడు, అనన్యాశ్చింతయంతో మాం ఏ జనా పర్యుపాసతే. ఎవరు నిరంతరము కూడా దానిలోనే ఉంటారో వారికి యోగక్షేమాలు భగవంతుడు చూస్తాడు. భగవంతుడు ఎలా ఉంటాడో సుస్పష్టంగా చెప్పబడింది. దాన్ని నువ్వు పట్టుకోగలగలవు. దాన్ని నువ్వు స్పృశించిన తరువాత నిన్ను పట్టిన మాయ విడిచిపెడుతుంది. మాయా ఈజ్ నథింగ్ బట్ థాట్ 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 థాట్. దీన్ని మీరు ఊరినే పట్టుకోగలుగుతారు. సార్ చెప్పారు, కామ క్రోధ లోభ మోహ మత మాత్సర్యాలు ఇవన్నీ కూడా థాట్ను తీసేసినాక ఇంకా ఉండవు. పోనీ ఈ ఆలోచన నిన్ను గెలిపిస్తుందా అంటే గ్యారంటీగా దుఃఖం వైపు దారి తీస్తుంది. కానీ ఎంత చెప్పినా కూడా మనం విడవలేని భయంకరమైనటువంటి శక్తి ఏమిటి అంటే థాట్. పుట్టినప్పటి నుంచి చింత మనము చితిలో కాలే వరకు కూడా ఆ చింత ఉంటూనే ఉంటుంది. ఈ శరీరము శిథిలమైపోయి ఇంకా ఏ శక్తి లేకుండా మనిషి కృంగిపోయి ఇంకా కొద్ది రోజుల్లోనూ క్షణాల్లోనూ మరణించే వృద్ధాప్యము బరువు మోస్తూ కూడా ఇంకా చింతన పడుతూనే ఉంటాడు. ఇక్కడ తెలుసుకోవలసింది భగవంతుడు అని అంటే యుక్తత్వము అని తెలుసుకోవాలి. యుక్తత్వము అని తెలుసుకోవాలి. భగవంతుడు జ్ఞానము, ఉపాయము, యుక్తత్వము. యుక్తత్వమే పరమేశ్వరుడు. ఆ యుక్తత్వము ఎక్కడెక్కడ ఉన్నదో మనం చూడగలగాలి. పువ్వులలో పుష్ప వృంతము, రక్షక పత్రావళి, ఆకర్షణ పత్రావళి, తన సంతానాన్ని వృద్ధి చేసే పుప్పొడి, అండాశయము ఉంటాయి. దానికైతే కాళ్ళు లేవు. ఆ చెట్టుకి, వృక్షానికి కాళ్ళు, చేతులు, మెదడు, నరముల వ్యవస్థ, రక్త ప్రసరణ ఇవి లేవు. కానీ ప్రాణం ఉన్నది. ప్రాణం ఉండబట్టే ఇంత చిన్న మొక్క ఇంతదై మహావృక్షమై విరాజిల్లుతున్నది. ఆ కణ విభజన ప్రాణం వలననే, చైతన్యం వలననే జరుగుతుంది. తన సంతానాన్ని ఎలా అభివృద్ధి చేస్తున్నది? అది కొంచెము మకరందాన్ని అక్కడ పెడతారు. దాని వాసన ఇది ఇక్కడ ఉన్నదని తెలియగలిగే గుణము 5 కిలోమీటర్ల అవతల వరకు కీటకం గుర్తుపట్టగలుగుతుంది. అది వస్తుంది దీనికోసం. ఈ మకరందాన్ని సేకరించే సమయంలో దాని పాదాలకు వారాన్ని పూస్తుంది. ఆ పుప్పుడిని మోసుకు వెళ్ళి మరొక పువ్వు దగ్గర ఈ పరాగ సంపర్కాన్ని, ఫలదీకరణాన్ని చేస్తుంది. చిన్న కీటకం. మేనరికము మంచిది కాదు, మంచి బిడ్డలు పుట్టరు, కాబట్టి దూరంగా వెళ్ళి చేసుకుంటే ఆ జెనెటిక్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది అని శాస్త్రం చెప్తున్నదే. అదే ఇక్కడ అది యుక్తత్వము, అది తెలివి, అది జ్ఞానము. ఎక్కడి నుంచి వచ్చింది అది? అదే అద్భుతము. చూస్తే అర్థం చేసుకోగలిగితే ఈ రోజువారి లెక్కలు, ఈ తగాదాలు, ఈ గొడవలు, ఈ హెచ్చుతగ్గులు వీటి నుంచి విముక్తమై పరమేశ్వరుడు యొక్క యుక్తత్వ స్వరూపాన్ని కనుక చూడగలిగితే మనకు అర్థమవుతుంది. ఇది ఈ పుప్పొడిని అక్కడికి చేరుస్తుంది. తన స్వీయ కర్మ అయినటువంటి ఆ మకరందాన్ని కూడా తీసుకుంటుంది. ఇది విశ్వము యొక్క ఏకత్వంలోని యుక్తత్వం. భగవంతుడు ఇలానే కనిపిస్తాడు మనకి, ఇట్లానే కనిపిస్తాడు. తర్వాత ఫలదీకరణం చెందుతుంది. పుష్పము ఫలమవుతుంది. ఫలంలో తన సంతానము నిద్రపోతూ ఉంటుంది.
ఒక చిన్న బీజం రూపంలో మహావృక్షము నిద్రపోతూ ఉంటుంది. అనంతమైన విస్తారమైన ఆ అడయారు మర్రి కొన్ని ఎకరాల లెక్కన విస్తరించి ఉన్న ఆ మహావృక్షము ఇసుక రేణు అంత ఆ గింజలో నిద్రపోతూ ఉంటుంది. అది సరైన సమయానికి చైతన్యం దాంట్లో ప్రారంభం అవుతుంది. పరమేశ్వరుని యొక్క ఆ జలము వచ్చి అలా స్పృశించేటప్పటికి లోకాంతరంగుడు శ్రీకాంత నినుగూడి ఏకాంతమున ఏకశయ్యానున్న వేళ తల్లి నన్ను బ్రోవమని చెప్పు. కోటాను కోట్ల మంది రైతులు, ఆర్తులు, అన్నార్తులు ఈ భగవంతుని యొక్క నిద్రలేసే ఈ భద్రగిరీశుడు నిద్రలేచే వేళ ఆ చిన్న గింజలో మహావృక్షము నిద్రలేస్తూ ఉంటుంది. అది పెరిగి పెరిగి ఈ వేరు ఎటల్లాలో, కాండము ఎటల్లాలో దానికి తెలుసు. భూమి ఆకర్షణ శక్తి ఎటు గుంజుతుందో, చీకటి ఏ వైపున ఉన్నదో వేరు మండలం ఆ వైపుగా వెళుతుంది. దానికి వ్యతిరేక దిశలో కాంతి వైపు, భూమి ఆకర్షణకు వ్యతిరేక దిశలో ఈ కొమ్మలు, చిగురుటాకులు, ఈ విస్తారమైనటువంటి దాని బాహ్య శరీరం అంతా కూడా ఇటు పెరుగుతుంది. ఇదంతా ఏ ఆలోచన వలన జరుగుతూ ఉన్నది? ఇది పరమేశ్వరుని ఉనికి, యుక్తత్వము. ఇంత నిద్రాణమైనటువంటి జడంలోనే ఇంత అద్భుతంగా పనిచేస్తున్నవాడు నీలో చెయ్యడా? నీలో లేడా? నువ్వు దాన్ని గ్రహించలేవా? ఈ వృక్షానికి కాళ్ళు చేతులు లేవు. తన సంతానము నీడలో పెరగదు. మన విస్తారంగా పెరిగినటువంటి తన నీడలో ఆ గింజ రాలి పడితే అక్కడ రాదు. దానికి సూర్యకాంతి కావాలి, పరమేశ్వరు యొక్క స్పర్శ కావాలి. ఏం చేస్తుంది తెలుసా? ఆ చిన్ని గింజ చుట్టూతా గుజ్జు ఏర్పాటు అవుతుంది. దాన్ని తినడం కోసము పక్షి వస్తుంది. గింజతో పాటు దాన్ని స్వీకరిస్తుంది. దాని ఈ డైజెస్టివ్ సిస్టంలో ఈ మొత్తాన్ని శుద్ధి చేస్తుంది. ఎక్కడికో వెళ్ళి అక్కడ డ్రాప్ చేస్తుంది. ఇది ప్రకృతిలోని మంచి అద్భుతమైన సౌందర్యం. ఇది ఆలోచన వలన జరగడం లేదు. నువ్వు చాలా ఆలోచిస్తావు, చాలా యుక్తులు పొందుతావు, జిద్దులేస్తావు. వీటి వలన నువ్వు నష్టపోతున్న సంగతి మహాత్ములు గ్రహించారు. అదే ఈ రోజు మన సబ్జెక్టు యుక్తత్వం. ఏది చెప్తున్నానో దానిని ప్రింట్ చేసి ధైర్యంగా మీకు ఇస్తూ ఉన్నాను. నా మాటలు కాదు, మీరు కూడా పొందవచ్చు. కానీ కొంచెం శ్రమ చేయమని మన స్వాధ్యాయాభ్యసనం, మన స్వాధ్యాయాలని కొంచెం అభ్యసనం చేయమని వేడుకుంటూ ఉన్నాం. దీని వలన నిద్రపోతున్నటువంటి దారుణమైన మన వేద బలము సామాన్యుల వద్దకు వస్తుంది. చిన్ని చిన్ని పనులు చేసేవాళ్ళు, రోడ్లెమట చిన్న వ్యాపారాలు చేసేవాళ్ళు, వారు కూడా విద్యా వినయ సంపన్నులైన మహాత్ములే కాదు, వీళ్ళు కూడా ఈ దివ్య బ్రహ్మజ్ఞానాన్ని అందుకోగలగాల. ఇది చాలా సులభము, సుసుఖం, కర్తుమవ్యయం. దీనిని పొందడానికి మీకు కొద్దిపాటి దృష్టి మాత్రమే, కొద్దిపాటి సాధన మాత్రమే, 1-2 పర్యాయాలు నీకు దొరికిన తర్వాత ఇంకా నువ్వు దాన్ని వదలవు. అభివృద్ధి చెందించే దాన్ని దేన్ని వదులుతున్నాం మనం? వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, సాధారణ విద్య, వీటిని మనం వదలడం లేదు కదా. కానీ అమృతతుల్యమైన అధ్యాత్మ విద్యను ఎందుకు వదులుతున్నావు? దాని పట్ల నీకు అవగాహన కానీ, నీ పంచేంద్రియాలకు దొరకకపోవడం చేత కానీ నువ్వు పొరపాటు పడుతున్నావు. భగవంతుడు ఖచ్చితంగా చెప్పాడు, అధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం తత్వజ్ఞానార్థ దర్శనం ఏతజ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యతతోన్యథా. మిగిలినదంతా కూడా అజ్ఞానమే. ఇది ఈ ఏక వస్తువు సర్వవ్యాపితమైనది.
దారుణమైనటువంటి యుక్తత్వము కలిగినది. దీనిని నువ్వు ఒక్కసారి పొందుకున్న తర్వాత నీ విజయము ప్రారంభమవుతుంది. ఇంకా నీకు ఈ ఆలోచన గజిబిజి ద్వారా నిన్ను దారుణమైన ఓటమిలోకి నెట్టే దానిలో నుంచి నువ్వు విడుదలవుతావు. ఇది ఎక్కడ చూసినా కూడా పనిచేస్తూనే ఉంటుంది. మనం ఎంతో జ్ఞానంతో, యుక్తితో, ఉపాయాలతో మన బిడ్డల్ని పెంచి పెద్ద చేశాము అనుకుంటాం. మనం చిన్న గడ్డి మొక్క ఉంటుంది, దాని వంక చూడు, అది కూడా తన బిడ్డల్ని ఎలా పెంచుతా ఉన్నదో. నీలాగా కళ్ళు లేవు, తెలివి లేదు, డిగ్రీలు లేవు, పెద్ద పెద్ద బంగళాలు లేవు, కారులు లేవు, ఏమి లేవు, అక్కడే ఉంటది. నువ్వు ఏం చేస్తున్నావో తను కూడా అదే చేస్తున్నది. నువ్వేం చేస్తున్నావు అంటే ఒక ఇద్దరినో, ముగ్గురినో, ఒక్కరినో కన్నావు, వాళ్ళకి విద్యా బుద్ధులు నేర్పావు, ఈ లోకంలో ఎలా పెరగాలో చెప్పావు, చేశావు. తర్వాత ఈ శరీరము వృద్ధాప్యాన్ని పొందింది. వాళ్ళు నీ వంక అంతగా చూడరు, నువ్వు పడేదంతా కూడా భ్రమే. నీవు వారి మీద ఆశ్రయాన్ని మానసికంగా పొంది నువ్వు పొందవలసినటువంటి వజ్రాయుధాన్ని విడిచిపెడుతూ ఉన్నావు. అది చెప్తా ఉన్నది పరమేశ్వరుడు. నువ్వు ఇంత యుక్తి చేత సాధించావే, దానిని యుక్తత్వము చేత ఆ గడ్డి మొక్క అనాయాసంగా సాధించింది. అది కూడా పుట్టింది, పెరిగింది, తర్వాత కొన్ని గింజలు తయారు చేసింది, దాన్ని అక్కడ వేసింది. అవి తిరిగి మళ్ళీ మొలకెత్తాయి. అవి సూర్యకాంతిని పట్టుకోవడం నేర్చుకున్నాయి. భూమిలో నుంచి ఖనిజ లవణాలని, నీటిని సాధించడం నేర్చుకున్నాయి. తర్వాత తమ అమ్మలాగానే అవి కూడా ఇండివిజువల్గా జీవించడం నేర్చుకున్నాయి. కాబట్టి ఈ యుక్తత్వము విశ్వవ్యాపితమైన కాన్షియస్నెస్, ఈ యుక్తత్వం ఏదైతే ఉన్నదో అది నీ సొత్తు, నా సొత్తు కాదు, యుక్తి కాదది, అది విశ్వసొత్తు. ఈ విశ్వమంతా ఏకీకరణము, ఆ దివ్యత్వాన్ని చెప్పేదే యుక్తత్వము. అది నీ సొంతమైన తర్వాత నువ్వు ఖచ్చితంగా అద్భుతమైనటువంటి మార్గాన్ని పడతావు. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావస్థితే నిస్పృహ సర్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తథా. యుక్తత్వము ఈ విధంగా ఉంటుంది, అది సహజంగానే నీలో ఉంటుంది. దేని వలన పోతున్నది అంటే ఆలోచన యొక్క తాడనము చేత, అది నిన్ను గందరగోళపరచడం చేత. ధ్యానము అంటే నిర్విషయకమే ధ్యానము. నీ మనస్సుని అలాగ నిశ్శబ్దంగా ఉంచగలిగితే పనులు తానంతటా తానే జరుగుతుంటాయి. ఈ జరుగుతున్న విశ్వం అంతా జరుగుతున్నదంతా కూడా విశ్వ ప్రేరణ చేతనే. ఈ సత్యం కొద్దిగైనా సరే మనకు అర్థమైతే మనము యాతనలో నుంచి, వ్యాకులతలో నుంచి బయటపడతాం. అదే కర్మ కౌశలం. పనిలో నాణ్యత పెరుగుతుంది. నువ్వు చాలా విషయాలు పొరపాటు పడుతున్నది అంతరంగాన్ని వినకపోవడం చేత, మనస్సు చేసేటటువంటి గందరగోళంలో, ఆ ఇంద్రజాలంలో నువ్వు ఇరుక్కుపోవడం చేత. ఒకవేళ గనక నువ్వు భగవంతునికి శరణాగతుడవైతే ఎలా ఉంటుందో భగవంతుడు చెప్తున్నాడు. యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. నీ సంసార దుఃఖం అంతా కూడా ఎప్పుడు పోతుందంటే యుక్తత్వాన్ని నీ మనసు పట్టుకున్న తర్వాత. ఎంత తినాలో చెప్తుంది, ఎంత ఆలోచించాలో, ఎంత దూరం వెళ్ళాలో, ఏది యుక్తమో అది లోపల నుంచే వస్తుంది. సాధారణమైన జంతువులన్నీ కూడా వాటికి ఎవ్వరూ బోధించరు, కానీ తమ సంతానాన్ని ఎంత అద్భుతంగా తీర్చిదిద్దు. వాటి జాతి నశించిపోకుండా ఎలా ఉంటున్నది అంటే యుక్తత్వాన్ని అవి వాడుకుంటాయి. మనం 3 భాగాలుగా ప్రపంచాన్ని చూద్దాం. ఒకటి వృక్షములు, వాటికి ఆలోచన చేసేటటువంటి మెకానిజం కూడా లేదు. 2 జంతువులు, మెకానిజం ఉన్నది కానీ లాంగ్వేజ్, సంఘటితంగా జీవించటము, సైన్స్ని, టెక్నాలజీని వాడటము వాటిలో లేదు.
అవి ఆహారము, నిద్ర, భయం నుంచి రక్షణ, తర్వాత సంతానాభివృద్ధి, ఇంతవరకు మాత్రమే జ్ఞానాన్ని వాడతాయి. మానవుడు మహాబుద్ధిజీవి, వీడు పట్టుకున్నది ఏంటంటే ఆలోచనని. అందువలన భగవంతుని యొక్క కృప లభించదు. నిర్మాణంలో కూడా, శరీర నిర్మాణంలో కూడా కింద పడిపోయిన వస్తువుని, దానిలో ఉన్న ఔన్నత్యాన్ని వృక్షం తీసుకోగలుగుతుంది. దాని నోరు, ఆహార వ్యవస్థ వేరు మండలంలో ఉన్నది. ఇది ప్రకృతి దానికి ఇచ్చినటువంటి అద్భుతమైన శక్తి. తర్వాత ప్రకృతి ఎంత సహకరిస్తుందంటే వృక్షానికి, మనము ఈ కింద పోసిన నీళ్లు ఎక్కి 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 పైకి రావు. స్నానం చేసినప్పుడు పైన పోసుకునే కిందకి పోతా ఉంటాయి. కానీ వృక్షంలో ఆహారము, నీరు, ఖనిజ లవణాలు ఇవన్నీ కూడా పూతలో నుంచి చిట్టు చివరి బొమ్మ వరకు కూడా భూమి ఆకర్షణ శక్తి, గ్రావిటేషన్ పుల్కి వ్యతిరేకంగా ప్రవహిస్తూ ఉంటాయి. ఇది ఎందువలన అంటే ఆలోచనని దరిదాపులకు కూడా వృక్షము రానివ్వకుండా ప్రాకృతంతో కలిసి నడవటం చేత ఇది చాలా సులభము, కానీ నమ్మటం అంత కష్టము. ఈ జనకుడు అష్టావక్రుణ్ణి పిలిచాడట, అడిగాడు, ఈ కైవల్యము, మోక్షము మహా కష్టమా అన్నాడు. ఆహా, చాలా సులభముల కన్నా సులభము. స్త్రీలు పువ్వులు ముడిచినంత సులభము, పురుషులు కనుగవలు మూసినంత సులభం. ఈ విముక్తి లేక కైవల్యం అంటే తెలుసా? మనం చచ్చిపోయినాక ఒక విమానం వచ్చింది, మనం నెక్కించుకెళ్ళింది, అది కాదు. ఇక్కడ ఈ లోకంలో ఈ దుఃఖము, ఈ లేమి, ఈ దరిద్రము ఇవన్నీ కూడా వదిలిపోయే మార్గం. మరి అంత తేలికైతే స్త్రీలు పువ్వులు ముడిచినంత, పురుషులు కనుగవలు మూసినంత అంత సులభమైతే మరి ఎందుకు ఎవరు పొందలేకపోతున్నారు అన్నాడట జనక మహర్షి. అది నమ్మడం అంత కష్టం. కష్టాలకెల్లా కష్టం ఈ ధరణీతలం మీద ఏదన్నా ఉన్నది అని అంటే అది ఈ కైవల్యము ఇంత సులభమని నమ్మదు నీ మనస్సు అన్నాడు. అయితే నేను నమ్ముతాను, మరి నాకు కైవల్యాన్ని ఇప్పిస్తావా అన్నాడు. ఇప్పిస్తాను ఎంతసేపట్లో అన్నాడు. రాజా, నువ్వు వేటకి, యుద్ధాలకి గుర్రం మీద ఎక్కుతావు కదా, దాంట్లో ఈ కాలు పెడతారే, దాన్ని రికాబు అంటారు. ఫుట్రెస్ట్, మన మోటార్ సైకిల్ ఫుట్రెస్ట్ ఉంటుంది, దాన్ని రికాబ్ అంటారు. ప్రభు, ఎడమ రికాబులో ఎడమ కాలు పెట్టి మళ్ళీ ఈ కాలు తీసి కుడి రికాబులో పెట్టినంత సమయంలో నీకు కైవల్యం అన్నాడట. నీకు కైవల్యం దొరికేస్తుంది జనక మహారాజా. సరే ఏమంటారు, గుర్రాన్ని పంచకళ్యాణి పిలిచారు. జనక మహారాజు అడిగాడు, నువ్వు ఇలా కనుక నాకు రెండవ రికాబులో కాలు పెట్టేంత సమయంలో కైవల్యాన్ని ఇస్తే కోరుకున్నది ఇస్తాను, రాజ్యమైన ఇస్తాను అన్నమాట. సరే అలాగే చేద్దాం అన్నాడు. ఎడమ కాలు రికాబులో పెట్టాడు. మళ్ళీ కుడికాలు అన్నాడు, రాజా అయిపోయిన తర్వాత ఎగ్గొట్టే అవకాశం ఉంది మానవాళికి, కాబట్టి నేను అడిగింది ఇప్పుడే ఇవ్వను, చెప్పేం కాదు, నీ మనసు నాకు ఇవ్వన్నాడు. మనిషి కదా, తీసుకోన్నాడు, ఇచ్చేసాడు. ఇక రెండవ దాంట్లో కాలు పెట్టలేకపోయాడు. ఇదంతా ఆశ చేత చేసే ఈ భ్రమత మొత్తం కూడా, ఈ గందరగోళం అంతా కూడా మనసే చేస్తున్నది. మనస్సు భగవంతుని కన్నా వేరు కాదు, కానీ అది ఉండవలసిన స్థితిలో సాక్షి మాత్రంగా ఉండడం లేదు. ఎక్కడ లేని అనవసరమైనదంతా కూడా పోగు చేసుకుని చిత్ర విచిత్రమైన విన్యాసాలతో నిన్ను నిరంతరం ముంచిలేదు. నన్ను ఒకసారి ముంచిలేపుతుంది. ఎప్పుడూ ముంచిలేపింది. ఒకరోజు దీని ధ్యాసలోనే ఉన్నా అంటే అనుకున్నా, అదేదో స్వీట్స్, క్వాలిటీ స్వీట్స్ ఇది అంటుంది, వెళ్ళి తిందాంపా, ఎందుకు తిందాంపా, ఆ స్వీట్లు తిందాంపా అంట. నేను చూసా దీని గోలెలా, నేను రాను, నువ్వు వెళ్ళి తిను అన్నా.
నేను ఒక్కదాన్ని ఏం పోయి తింటాను, నువ్వు కూడా రా. నువ్వు గనక దాంతో గనక సహకరించకపోతే అది నిలబడుతుంది. యథా దీపో నివాతస్థో నిగతే శుభమాస్మృత యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. గాలి లేని చోట పెట్టిన దీపం ఏ విధంగా నిశ్చలంగా ఉంటుందో ఆ విధంగా ఎవరి మనస్సు ఆ స్థిరుడు అచరుడు సనాతనుడు ఎవరు శస్త్రముల చేత నరకబడడో, ఎవడు విచ్ఛిన్నము కాడు, ఎవడు ఏకవస్తువు, ఎవడు నిత్యము సర్వము ఉంటాడో అతడి వలె ఉండగలగాలి. ఎందుకనంటే ఇది అతడే కనుక. నీవు అతడి వలె ఉండలేక అతని దగ్గరకు వెళ్ళి తల వెంట్రుకలు ఇస్తాను, ఉర్లు దండాలు పెడతాను, నేను చెప్పిన పని చేసి పెడతావా అని అడుగుతున్నాడు. ఆయన అంటున్నాడు, అంతలేదు, నువ్వు కూడా నాకులాగా స్థిరముగా ఉండు, నీ పనులన్నీ జరగకపోతే అప్పుడు నన్ను అడుగు. ఈ మనస్సు భగవత్ శక్తి చంచలత్వంలో మాత్రమే దీన్ని పట్టుకోగలుగుతావు. దాని ఉనికి అప్పుడు మాత్రమే ఉంటుంది. కాబట్టి దీన్ని స్థిరీకరణ చేయడమే యోగం. ఈ స్థిరీకరణ చేసింది ఈ వృక్షం, భగవంతుడే. నీకు స్థిరీకరణ యొక్క అత్యద్భుతాన్ని తెలియజేయడానికి అతను వృక్షమై ఉన్నాడు. దానికై భూతలం మీద పడినటువంటి నీటి చుక్క మన కొమ్మకు ఎగబాగుతానది. ఇదే యుక్తత్వము, ఇది శరణాగతి. ఎండరాని వానరాని సర్వనాశనం అయిపోని గందరగోళం చెయ్యదు, యుక్తులల్లదు. నువ్వు కూడా ఒక్క రోజన్నా ఉంటావా? ఇది ఎంత సులభమో. ఒక 100 గ్రాములన్నా నేను మొయ్యమని చెప్తున్నానా? లేదే. దాన్ని ఆపమని చెప్తున్నా, దాన్ని సాధన చేత పట్టి ఆపమని చెప్తున్నా. ఇంకా ఆ తర్వాత ఆ సుతల రాజ్యంలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత నీ కలుసుపాటుని ఒక్కసారి రుచి చూడమని చెప్తా ఉన్నా. ఎంత అద్భుతంగా ఉంటుందో. మాట వినని నీ బిడ్డ, క్రమశిక్షణ లేని భర్త, చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఉన్నటువంటి దుష్టులైన పొరుగువారు, వీళ్ళే కదా మనల్ని బాధ పెట్టేది. వారు మనము ఏకమయ్యే దివ్యస్థలిని నువ్వు పట్టుకోగలుగుతావు. అక్కడ నుంచి ప్రసారమయ్యే శక్తితో సమస్తాన్ని సరిచేయగలుగుతావు. అందుకే కాళ్ళు చేతులు ఈ ఏమీ లేని వృక్షము నిన్ను పరిపాలిస్తూ ఉన్నది. దాని పాదాలకు మొక్కుతావు, దండాలు పెడతావు, పూజలు చేస్తావు, పాదులు చేస్తావు, నీళ్లు పోస్తావు, ఎరువు పోస్తావు. రవి గారు ఆకు పండినట్టుంది, నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాష్, మ్యాంగనీస్, మాలిబ్డినం, జింక్ అనే మంత్రాలు చదువుతా అవన్నీ చేస్తూ ఉంటాడు వాడు. ఈ సేవంతా దానికి ఎందుకు చేస్తున్నావో తెలుసా? యుక్తులు అల్లకపోవడం చేత, జిత్తులు వెయ్యకపోవడం చేత. నెక్స్ట్, జంతువులు పరిమితంగా ఉంటాయి. ఏది నీకు బోధిస్తారో బ్రహ్మచర్యము, ఏకపత్ని వ్రతము, కేవలము బిడ్డల కోసమే నువ్వు ఆ శృంగారం జోలికి వెళ్ళడము, ఇవన్నీ పశువులకి చెప్పక్కర్లా. అవి చేసేదే అది. ఎప్పుడు కూడా నీకులాగా పొరపాటు పడవు, మనస్సుని గందరగోళం పరచవు. అందువలనే ఇల్లు లేదు, వాకిలు లేదు, ఏమి లేదు, అయినా కూడా వాటి సంతానం అద్భుతంగా పెరుగుతా ఉన్నది. కారణము పరిమితమైనది. పరిమితమైనటువంటి మనస్సు, అసలు మనస్సు లేకపోవడం వృక్షం. అందుకే అగ్రస్థానంలో ఉన్నది. దాని విసర్జనాలతోనే జగతి నడుస్తూ ఉన్నది. రెండవది, పరిమితమైనటువంటి మనస్సు, అది ఏ ఆధారం లేకుండా జీవించగలుగుతుంది. కానీ అభద్రతలు మొగ్గిపోతున్న నువ్వు ఏ కారణం చేతనో తెలుసా? నిరంతరము ఆశల పిశాచి చేత పట్టబడ్డావు. అది లేకుండా, ఆవాసం లేకుండా, ధనం లేకుండా, భూమి లేకుండా, బంగారం లేకుండా, పలుకుబడి లేకుండా, అధికారం లేకుండా నేను బ్రతకలేననే భావనలో ఉన్నావు. ఇవన్నీ కూడా భూమిని తిప్పుతున్నది, సూర్యకిరణాల ద్వారా నిన్ను సంరక్షిస్తున్నది, వర్షాల ద్వారా ఆహారాన్ని పంపిస్తున్నది. భూమి, బంగారము, అధికారము కానే కాదు, యుక్తత్వము చేత నీకు ఈ సమస్తము కూడా లభిస్తూ ఉన్నాయి. ఈ యుక్తత్వము జంతువుల్లో ఇలా ఉంటది. ఇటు పక్కన వృక్షానికి నోరు కింద ఉన్నది, ఉపయోగ స్థలం అంతా కూడా పైన ఉన్నది, విసర్జన స్థలం కూడా పైన ఉన్నది. దాని విసర్జనాలు పరిమళ భూయిష్టమై నీకు ప్రాణప్రదమై ఉన్నాయి. ఆ పువ్వులు, పండ్లు, ఆకులు, ఔషధాలు. జంతువులు ఇలా ఉంటాయి.
విసర్జన అవయవాలు, తినేటటువంటి రిసీవింగ్ స్టేషన్స్ ఒకటే హారిజాంటల్ గా ఉంటాయి. బత్తిని ఇలా దొర్లిస్తే కొద్దిగా వెళ్తుంది, కొంచెం దొర్లిస్తే చాలు. వృక్షాల విషయంలో దొర్లిస్తే కాదు, మోసుకొని 10వ అంతస్తు వరకు తీసుకువెళ్ళాలి. అయినా కూడా యోగక్షేమం వహామ్యహం, అతడే ఈ యోగక్షేమాలను చూస్తూ ఉన్నాడు. జంతువుకి నీ అంత యుక్తులు లేవు ఆహార నిద్ర భయ మైథునాల సమయాలలో తప్ప. అది ఈ బుద్ధి బలాన్ని వాడదు. మిగతా నిశ్చింతగా ఉంటుంది. ఏ త్వరలోనో చెట్టు నీడనో విశ్రాంతి తీసుకుంటుంది. పోతే శత్రువుకి దొరికితే వాణీమంటది. కానీ ముందు జాగ్రత్తగా ఈ పద్ధతులు, పోలీసు సంరక్షణలు మా జగతిలో లేవు. అది మహాయుక్తితో వర్క్ చేస్తూ ఉంటుంది. చీమలు చిన్న చిన్నగా ఉంటాయి, అవి ఒక పెద్ద కాలనీగా ఏర్పడతాయి, నిశ్శబ్దంగా నీకు బోధిస్తూ ఉంటాయి. మేము ఇంతమంది ఉండి కూడా ఆలోచనలకు తాబేపట్టలా, నువ్వు ఒక్కడి ఉండి కూడా భయంకరమైన నీ సైన్యంతో గందరగోళం చేస్తూ ఉన్నావు. మేము చూడు, అది నిశ్శబ్ద బోధన. ఈ ప్రపంచము, జంతువు, కీటకము, వృక్షము నీకు చేస్తున్న నిశ్శబ్ద బోధన అది. నీకు కొంచెం కూడా భగవంతుని యొక్క కృప లేదు. భూమి ఇక్కడేస్తే కింద నుంచి టగీమని పడిపోతూ ఉంటది. అలాంటి నిర్మాణం నీకు ఇవ్వబడింది. కారణం, నువ్వు నిరంతరం ఆలోచన చేసి అమీబా దగ్గర నుంచి మానవుడిగా ఎదిగావు. ఈ ఎదుగుదలలో కావాలనే కాంక్షలో నీకు సర్వసాధారణంగా సహజంగా దొరికేదాన్ని కూడా పోగొట్టుకుంటూ ఉన్నావు. ఇది భారత భాగవత రామాయణాలు ఏ విధంగా చెప్పాయో ఇది చూద్దాము. శాస్త్రవేత్తలు ఏం చెప్పారో కూడా చూడాల్సిన బాధ్యత మనకున్నది. ఎందుకంటే వాళ్ళు ఎవిడెన్షియల్ ప్రూఫ్ తో చెప్తారు. శాస్త్రవేత్తల్లో ముఖ్యమైన వారు సర్ ఐజాక్ న్యూటన్, తర్వాత ఐన్స్టీన్, ఆల్బర్ట్ ఐన్స్టీన్, దారుణమైనటువంటి శాస్త్రవేత్తలు. ఏం చెప్పారు? వీళ్ళిద్దరిలో కూడా ఐన్స్టీన్ నాస్తికుడు అతడు. ఇతడు న్యూటన్ గమన సూత్రం చెప్పాడే, ఆయన పరిపూర్ణంగా దైవాన్ని నమ్ముతాడు. ఎంత ఆపోజిట్. తర్వాత మనకెలాగంటే వాడు కాదు, వాడు శాస్త్రాన్ని నమ్మారు, ఎవిడెన్షియల్ ప్రూఫ్ నమ్మారు. ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ సెల్ ఫోన్లో ఈ ఎక్కడ లొకేషన్ అది పెడతారు, పట్టుకుంటాము. ఆ శాస్త్రాన్ని మొత్తాన్ని కూడా స్పేస్ అండ్ డిస్టెన్స్ టైం దీన్ని కనిపెట్టిన మహాత్ముడు న్యూటన్. తర్వాత ఈ బస్సులు, లారీలు, ఈ వెళ్ళే గమన సూత్రాన్ని, ట్రైన్, ఈ మొత్తాన్ని కనిపెట్టింది న్యూటన్. గమన సూత్రము, ఐన్స్టీన్ సాపేక్ష సిద్ధాంతము. ఈ మొత్తాన్ని కనిపెట్టిన మహనీయులు ఏం చెప్పారు అని అంటే, ఐన్స్టీన్ నాస్తికుడు. ఏమన్నాడో తెలిసిన, ఈ విశ్వంలో కాస్మిక్ వాయిస్ ఉన్నది, అదృశ్యమైన భగవంతుని స్వరం పలుకుతుంది అని మనం అనుకోవచ్చు. ఆయన ఏమన్నారంటే, కాస్మిక్ వాయిస్ అది నీకు వినిపిస్తుంది, గొప్ప క్రమతని కలిగి ఉంటుంది. పశువులు, పక్షులు, కీటకములు, వృక్షములు, చరములు, అచరములు, జీవములు, నిర్జీవములు విరాజిల్లుతూ ఉన్నది. అది నువ్వు చూడలేకపోవచ్చు, కానీ అది ఉన్నది. దాని వలననే ఈ అద్భుతమైనటువంటి అమరిక, ఈ నడక కొనసాగుతున్నది. వ్యక్తిగతమైన దైవాన్ని నేను నమ్మను, కానీ ఈ క్రమత యొక్క అత్యద్భుతాన్ని నేను దర్శిస్తూ ఉన్నాను. అగణిత నర్తన క్రమంబు చెప్పుకున్నాను కదా, గుర్తు కదా. అగణిత నర్తన క్రమంబు అగ్నుడెరింగిను దింపనోపునే. ఈ క్రమత నీలోని క్రమతకి కనెక్ట్ అవుతుంది. యూనివర్సల్ విజ్డమ్ తో నువ్వు వెంటనే పట్టుబడతావు. అది చెప్తుంది. బ్రాన్సన్ ఆయన గ్లోబల్ వర్క్ స్పేస్ ఉన్నదని చెప్పాడు. నీ బ్రెయిన్ లో ఉన్న 8,600 కోట్ల ఆ న్యూరాన్స్ లో విశ్వానికి సంబంధించినటువంటి సమస్త సమాచారము ఉన్నది. వాటిని యథావిధిగా కనుక నువ్వు పని చెయ్యనిస్తే అవి నీకు బోధిస్తాయి. అద్రిజా వినుతుడు భద్ర
గిరీశుడు నిద్ర మేల్కొను వేళ నెలతలో బోధించు నన్ను బ్రోమని చెప్పు. ఆ పరమేశ్వరుడు నీలో నిద్ర లేవకుండా ఈ కోతుల అలజడిని పుట్టిస్తావు. వీటిని కనుక ఏకీకరణం చేయగలిగితే భగవంతుని స్వరాన్ని నువ్వు వినగలుగుతావు. అక్కడి నుంచే నీ అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఆలోచనలో నుంచే నీ అభివృద్ధి ప్రారంభమవుతుందని నువ్వు పొరపాటు పడుతూ ఉన్నావు. భగవంతుడు అని అంటే ఆ యుక్తత్వమే అతని స్వరూపము. ఆ యుక్తత్వం యొక్క జాడని ఐన్స్టీన్ న్యూటన్ ఇద్దరు చెప్పారు. ఐన్స్టీన్ చెప్పాడు, గొప్ప కాస్మిక్ వాయిస్, గొప్ప క్రమత ఉన్నది, నువ్వు చూడలేకపోవచ్చు, ఉండనే ఉన్నది. వ్యక్తిగత దైవాన్ని నేను నమ్మను, కానీ ఈ క్రమత అద్భుతంగా తన ఉనికిని కలిగి ఉన్నదని చెప్పాడు. ఇది న్యూటన్ చెప్పాడు. ఐన్స్టీన్ దైవాన్ని నమ్ముతాడు. అతనేం చెప్పాడు తెలుసా, ఇది యాదృచ్ఛికం కాదు, అనుకోకుండా బుడింగిన వచ్చి ఇక్కడ ఏర్పడింది కాదు ఈ జగతి, ఇది గొప్ప బుద్ధి సూచనతో నిర్మించబడిన అత్యంత సంక్లిష్టమైన గొప్ప నేర్పరితనం ఇది అన్నాడు. ఇది గొప్ప బుద్ధి యొక్క సూచన చేత నడుస్తూ ఉన్నదని చెప్పాడు. ఇద్దరు కూడా నాస్తికులైన ఆస్తికులైన మహామేధావులైన ఆ మహనీయులు దాని యొక్క యుక్తత్వాన్ని చెప్పారు. ఆ యుక్తత్వమే గిజిగాడిలో గూడలుతాదే. అద్భుతంగా ఆశ్చర్యపోతాం మనం. దాని గుడ్లు తినడానికి పాము వస్తే అది ఒక ఫాల్స్ రూమ్ పెడుతుంది, ఒక మిథ్యా గదిని పెడుతుంది. దాంట్లో వచ్చి వెతుకుద్ది పాము, కనపడవు దాని గుడ్లు, వేరే సీక్రెట్ సెల్లో గుడ్లు పెడుతుంది. అది ఏంటది? ఆ అల్లకము, ఈ జ్ఞానము. మరి ఇంత చిన్ని పక్షిలో ఎలా ఉన్నది? నావిగేషన్ స్కిల్స్ ఉంటాయి వాటికి. ప్రతి సంవత్సరం కూడా వేల కిలోమీటర్ల సముద్రం మీద ప్రయాణించి కొన్ని ప్రదేశాలకు వెళ్ళి అక్కడ గుడ్లు పెట్టి అనుకూలమైన ఋతువులో వాతావరణంలో అక్కడ గుడ్లు పెట్టి పొదిగి బిడ్డలు తీసుకుని మళ్ళీ ఇక్కడికి వస్తాయి. వేల ఈ నావిగేషన్ ఎలా తెలుస్తుంది? బాపట్లలో గొంతులోకి వెళ్తే మనకు మన దారి తెలియదు. ఈ వేల కిలోమీటర్లు చిన్న పక్షి వెళ్ళి సంతానాన్ని ఉద్ధరించుకుని మళ్ళీ వస్తూ ఉంటుంది. ఇది ఎక్కడి నుంచి లభిస్తుంది? ఇదే యుక్తత్వం. ఈ యుక్తత్వము ఎల్లడలా ఉన్నది, ప్రపంచమంతా విస్తరించి ఉన్నది. అందుకోవడంలోనే నువ్వు పొరపాటు పడుతున్నావు. దాన్నే భగవంతుడు పరం భావమజానంత. మనము కూడా ఈ శక్తి యొక్క పూరణములో మనం దీన్ని విస్తారంగా చెప్పుకున్నాం. అది మీరు చేస్తున్నారో లేదో కూడా తెలియదు. ఈ సమస్తము నీ భావన చేతనే జరిగింది. నీ భావన చేతనే జరిగింది ఈ సమస్తం కూడా. ఈ శరీరము, ఈ జన్మము, ఇదంతా కూడా భావన చేతనే ఇరుక్కున్నావు. మంచికి నీ భావనని ఎందుకు వాడవు? ఈ విశ్వమంతా విస్తరించి ఉన్నటువంటి చేతనని భావన చేత నీలోనికి తీసుకుని శక్తి సంచారం లేని చోట దాన్ని కూర్చోబెట్టడమే భగవంతుడు సమస్తమని, అతడు లేనిది లేదని చేసే కార్యము ప్రతిదీ కూడా యజ్ఞస్వరూపమని నువ్వు తెలుసుకుని దాన్ని ఆచరించగలిగేందుకే బ్రహ్మార్పణం. నీ నొప్పిని కూడా బ్రహ్మార్పణం చేయగలగాలి. కరోనా పరమేశ్వరుని స్వరూపమని తెలియాలి నీకు. ఒక ఆవిడ నన్ను అడిగింది, నా భర్త పరమ సన్నాసుడు, దౌర్భాగ్యుడు, నీచుడు, నేను అసలు క్షణం కూడా వేగలేకపోతున్నాను అని చెప్పింది. ఏంటి పరిష్కారం అంతే? నీ హృదయాంతరంగంలో నీ భర్తకి సాష్టాంగ నమస్కారం చేయగలవా? చెయ్యగలగాలి. ఎందుకో తెలుసా? ఏకత్వం అనే మాట పెదవుల మీద నుంచి కాదు రావాల్సింది, హృదయాంతరంగంలో నుంచి. ఈ లోకంలో ఉన్న బంగారము, సుగంధము, పరమేశ్వరుడు, చక్కచక్ర కథాధ్యాయుధాలు ఇవే కాదు భగవంతుడు. నికృష్టము, నీచము, పనికిరానిది, ఓటమి, ఇది కూడా భగవంతుడి. అందుకే సమశత్రౌ చ మిత్రే చ మానావమానయోః శీతోష్ణ సుఖ దుఃఖేషు జయాపజయ. ఈ సమస్తము కూడా అతడేనని నీకు తెలియాలి. అప్పుడు మాత్రమే నీ మనసు నిశ్శబ్దాన్ని పట్టుకోగలుగుతుంది. భగవంతుని యొక్క సంపూర్ణ స్థితి తెలియకుండా నువ్వు ఎక్కడికి చోట్లకి, ఎన్ని చోట్లకి వెళ్ళి
ఎన్ని విద్యలు ఎన్ని డబ్బులు ఇచ్చి నేర్చుకొచ్చినా కూడా అది పని చెయ్యదు. కారణము యుక్తత్వము, ఏకత్వము ఒక్కటే. యుక్తత్వము, ఏకత్వము ఒక్కటే. ఆ యుక్తిని నువ్వు పట్టుకోగలిగినప్పుడు నువ్వు ఖచ్చితంగా నీ మనస్సుని శక్తివంతం చేసుకోగలుగుతావు. మంచిని చెడుని కూడా వదిలించుకో. అది యుక్తి. యుక్తత్వం అంటే ఏమిటో దీనిలో రాశాను. భగవంతుడు చెప్పిన 15 శ్లోకాలు విస్తారం అవుతాయని కొన్ని శ్లోకాలు రాశాను. దీనిలో తప్పకుండా మీరు చదవాలి. భగవంతుడు అంటే ఏమిటో, ఏం చెప్తున్నాడో నీకు అర్థమైన తర్వాత నీ కలుసుబాటు ప్రారంభమవుతుంది. ఈ చేసే విద్యలు, ఈ దారుణమైనటువంటి ధ్యానాలు, ఇవన్నీ కూడా ఫలదీకరణ చెందేది నీ మనస్సు యొక్క వికసిత స్థాయిలో నుండి. అందుకే పసిబిడ్డలకి బాల వికాసం చెప్పర్ర దేవుడు అంటే విశ్వజ్ఞానమే దైవం అని చెబుతారు పిల్లలు. మీరు కూడా భగవంతుడు శంఖ చక్ర కథాధ్యాయుధాలతో ఉంటాడు. కుడికాలే ముందు పెట్టాలి, గడియారం ముందు తిరిగినట్టుగానే ఆయన చుట్టూ తిరగాలి. అపశబ్దంలో తిరిగావా నీ కాళ్ళు రెక్కడతాడు. అలా చెయ్యడు. ఈ భూమండలాన్ని ఈ సముద్రంలో ఉప్పు కలిపి నాసి పట్టకుండా చేసిన వాడు, 3 వంతులు భూమికి నీరును అతికించి తిప్పుతున్నవాడు. తిప్పుతా ఉంటే నువ్వు పైనుంచి కింద తొక్కని తిరిగింది కదా, నువ్వు వేరే ఊరిలో పడాలిగా, ఇక్కడే ఎందుకు పడ్డావు? అనంతమైన విశ్వాన్ని కూడా దీనితో కలిపి తిప్పుతున్నాడు. నువ్వు బస్సులో వెళుతూ పక్కన కారు రోడ్డు ఏమంటే వస్తా ఉంది, బస్సు పక్కనే 2 ఒకే వేగంతో వెళుతుంటుంది. దాని ఎక్క చూస్తే ప్రయాణం ఆగిపోయినట్లుగా ఉంటుంది. అది ఇది కూడా అలాంటి భ్రాంతి ఈ జగతి. భ్రాంతిలోనే జీవిస్తున్నామని స్టీఫెన్ హాకింగ్, సిగ్మండ్ ఫ్రాయిడ్, ఐన్స్టీన్, సర్ ఐజాక్ న్యూటన్ వీళ్ళంతా చెప్పారు ఇది సత్యం కాదు నువ్వు భావిస్తున్నది, ఇది భ్రాంతి, ఇది భ్రాంతి. ఈ భ్రాంతి నుంచి నువ్వు బయటపడేదానికి ఈ చలనాన్ని ఆపగలగాలి. ఈ గందరగోళం నుంచి నువ్వు వెలిగి రావాలి. దానికే నీకు చెప్తున్నటువంటి సాధనలు ఇవన్నీ. అయితే ఎప్పటి వరకు నీ మనస్సు నమ్మదు, నీ మనస్సు నమ్మటం లేదని తెలిసి నా మనస్సు కూడా కొట్టుకుని న్యూరో సైన్స్ పట్టుకొచ్చాం. మేమే ఉన్నది అది, మేము సృష్టించాలా. దాన్ని తీసుకొచ్చి దీనికి జత చేయడం ప్రారంభించాం. భగవంతుడు చెప్తున్నాడు నీ మనస్సు నమ్మాలి. నువ్వు ఈ శక్తిని పట్టుకోవాలంటే నేను మహాసుకృతాలు చేశాను, ఆనాడు అది చేశాను, ఈనాడు ఇది చేశాను, నాకెందుకు ఇది అని అనమాక నీ సుకృతాలను కూడా విడిచిపెట్టు. పరమదుష్టుడైన నీ భర్తకి సాష్టాంగ పడతావా? కరోనాకి కూడా హారత పడతావా? అమ్మా కరోనా అని అనగలవా? అప్పుడు మాత్రమే నీకు యుక్తత్వం పట్టు. బుద్ధియుక్తో జహాదేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ కర్మసు కౌశలం. నీ పనిలో కౌశలం రావాలి అని అంటే నిన్ను దుష్ట కార్యాలు పట్టుకుని మిగుతున్నాయనే కాదు, సత్కార్యాలు కూడా పిశాచాలే. ఒకటిని కూడా వదిలించుకో. బుద్ధి అంటే నీ మనస్సు తెల్లని కాగితం లాగా ఉంటారు. ఏదన్నా ఉంటే నీ దుఃఖం చేత అది కడిగివేయబడాలి. ప్రభు ఇది అశక్తుడదైనా నాకు నీవిచ్చినదే, ఇది దుర్మార్గమైన దుష్టమైన దుఃఖమైన వేదనైనా ఇది నీ ప్రసాదము అని నీ మనస్సు అనగలగాలి. బుద్ధియుక్తో జహాదేహ ఉభే సుకృత దుష్కృతే తస్మాత్ యోగాయ యుజ్యస్వ యోగ కర్మసు కౌశలం. యోగము అని అంటే ఈ గజిబిజి వదిలిపెట్టి స్థిరము అచలము సనాతనమై సర్వవ్యాప్తమైన దివ్యస్థలితోటి నువ్వు కలవడమే యోగము. దాన్ని కలిసిన తర్వాత ఆ స్థలిలో నీవు పురుషుడవు, స్త్రీవు, గొప్ప కార్యాలు చేశావు, చెడు కార్యాలు చేశావు, ఇవేవి గుర్తురావు. ఆ స్థితిలో మాత్రమే నీ 8600 కోట్ల న్యూరాన్లు అత్యద్భుతమైనటువంటి శక్తితో పనిచేయడం ప్రారంభిస్తాయి. అక్కడ నీ కలుసుబాటు ప్రారంభమవుతుంది. దాన్ని ఒక్క మాటలో ధ్యానం అన్నాడు. ధ్యానము, ధ్యానము చేత నీ మనస్సు ద్వైతాన్ని విడిచిపెడుతుంది, ద్వైతాన్ని విడిచిపెడుతుంది. అప్పుడు నీ లోకం మొత్తం కూడా ఏక వస్తువులో నువ్వు చూడగలుగుతావు. నీ కర్తవ్యాన్ని యోగ కర్మసు కౌశలం యో మాం పశ్యతి సర్వత్ర సర్వం చ మై పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి సచ మే న ప్రణశ్యతి. ఈ ఏకత్వాన్ని పట్టుకున్న వాడికి భగవంతుడు లేకుండా పోడు.
ప్రతి దానిలోనూ ఇతడు చూడగలుగుతాడు, అతడి యొక్క స్పర్శను అనుభవించగలుగుతాడు, స్వరాన్ని వినగలుగుతాడు, కర్తవ్యాన్ని అత్యద్భుతంగా చేయగలుగుతాడు. కాబట్టి మనం చేయవలసింది, ఈ విశ్వము భగవంతుని కన్నా వేరు కాదు. ఈ చూస్తున్నది, పీలుస్తున్నది, తింటున్నది ఈ మొత్తం కూడా హరి అని సంభావించును, హరి అని దర్శించునంటు నా ప్రాణించున్, హరి అని రుచిదు నదలచును, హరి 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 కను నంబరీష్ అలాగే మొగడన్. అంబరీష్ అనేవాడు ఈ ప్రతిదీ కూడా, ఈ సమస్తము కూడా హరి అన్నాడు. అంటే సమస్తము ఈ ద్వైతం అంతా హరించకపోయిన తర్వాత ఉండేటటువంటి ఆ దివ్య స్థితి హరి అని అన్నాడు. ఈ హరి భావన చేత దుర్వాసుడు అతని మీదకి భయంకరమైన రాక్షసుని పంపిస్తే అతను అలాగే నిశ్చలంగా ఉన్నాడు. యథా దీపో నివాతస్థో, ఎక్కడ గాలి లేని చోట పెట్టిన దీపం నిశ్చలంగా ఉన్న రీతిగా ఆ విధంగా నిశ్చలంగా ఉన్నాడు. అప్పుడు ఏం జరిగిందంటే సుదర్శనం వచ్చి తరిమివేసింది అతన్ని. అతని యొక్క శక్తి ఆ కృత అనేటువంటి రాక్షసుని కూడా. ఈ గాథ ఏం చెప్తుందంటే, నువ్వు కొంచెం నిశ్చలంగా ఉండు, ఈ జగతి భగవంతుని కన్నా వేరు కాదని తెలుసుకో. ఆ నిశ్చలత్వాన్ని ఎప్పుడు పట్టుకుంటావో అప్పుడు నీకు అత్యద్భుతమైన ఆ కలుసుబాటు నువ్వు చూస్తావు. యుక్తత్వం గురించి 2-3 శ్లోకాలు రాలేదు, చూసి చెప్తా. అది యుక్తత్వం యొక్క అత్యద్భుతాన్ని భగవంతుడు తిరిగి 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 చెప్పాడు దీనిలో. ఆ యుక్తత్వము తాని సర్వాణి సంయమ్య యుక్తాసీతమత్పరః, యుక్తాసీతమత్పరః వసేహి యస్యింద్రియాణి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. నీలో సహజ సిద్ధంగానే చేమలలో, వృక్షాలలో, గ్రహములలో వీటన్నిటిలో ఏ యుక్తత్వం ఉన్నదో నీలో కూడా అదే ఉన్నది. కానీ దృష్టి చేత, విన్నదాని చేత, కన్నదాని చేత, చూసిన దాని చేత విచలితుడవుతున్నావు కనుక దాన్ని ఎప్పుడు ఆపుతావో అప్పుడు తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, నీలోని ప్రజ్ఞ సుప్రతిష్ఠితమై ఉంటుంది. నువ్వు దీన్ని ఎలా పొందగలుగుతావు? అభ్యాస యోగయుక్తేన చేతసా నా అన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అణువు కన్నా అణువైన వాడు, అనూహ్యమైన రూపము గలవాడు, చెప్పనలవిగానేవాడు, ఈ మాటల చేత, భాషల చేత, వర్ణాల చేత దొరకని వాడు ఒక్క నిశ్శబ్దంలో సమస్తాన్ని విడిచిపెట్టిన తరువాతనే నీకు అతడి స్పర్శ దొరుకుతుంది. ఖచ్చితంగా నువ్వు అభివృద్ధిని పొందుతావు, నీ కుటుంబం అత్యున్నత స్థితికి అవుతుంది. నువ్వు నమ్మగలగాలి. జనక మహర్షి నమ్మిన రీతిగా నువ్వు కూడా నమ్మగలగాలి. ఆవృతం జ్ఞానమేతేన జ్ఞానినో నిత్యవైరిణ కామరూపేణ కౌంతేయ దుష్పూరేణ నలేన చ. ఈ ఆలోచన అన్నదే ఎంత భుజించిన అగ్ని వలె, ఎంత భుజించినా కూడా దానికి తృప్తి లేదు. నువ్వు పుట్టినప్పుడు పుట్టింది, నువ్వు భూమి మీద రాగానే బిడ్డ వచ్చావా అని పడుతుంది. నీ అమ్మకంటే కూడా ముందు అదే పడుతుంది. ఆలోచన ఏం చేస్తే పాలు తగ్గుతుంది, వస్తుంది అమ్మ. ఇక్కడే మొదలు పెట్టాడు వీడు ఆలోచన. సావబోయే రోజు వరకు ఆలోచన ఆలోచన ఆలోచన. ఇది కామ రూపంతో నిన్ను ఆవృతం జ్ఞానమేతైన జ్ఞానిను నిత్యవైరిన. జ్ఞానికి అనుక్షణం వైరి ఏదైనా ఉన్నది అంటే ఈ జగతిలో క్రోధలోభ మోహాలు, అవన్నిటికీ పుట్టి నీళ్ళు థాట్ థాట్ థాట్, ఆలోచన ఆలోచన పాపమనే భగవంతుడు ప్రతి శ్లోకంలో చెప్తున్నాడు. ఎవరన్నా ఇంటారా? అర్థమవుతా? వీడికి పిచ్చెక్కింది, నోడు పట్టుకొచ్చాడు కేశవులు గారు మా ప్రాణం తీయడానికి అని అనుకుంటారు తప్ప దీన్ని ఎవరైనా నమ్ముతారా? నా ఎంత ధైర్యం కృపతో ఒక పూట, ఒక అరగంట వదిలిపెట్టు, నీకేం అవ్వదు. అయితే ఒక క్షేమం మహాన్ చెప్పడం నేను వస్తా మీ ఇంటి దగ్గర, క్షీరఫలాన్ని పని అంటే గుడికి అంతా చేస్తా. నువ్వు ఒక అరగంట వదిలిపెట్టు. తర్వాత మనం మీకు యాక్షన్ చేసి చూపుతాం కదా, అరే ఏడు ధర్మేశ్వర ఈ వస్తువు తీసుకెళ్ళి అక్కడ పెట్ట ప్రాక్టీస్ చేయి. ఎట్లాగా ఈ వస్తువుని తీసుకెళ్ళి మోసుకెళ్ళి ముందు గుడిగా పెట్టి తర్వాత సరే శ్రద్ధ నేను యాక్షన్ చేయకుండా ఇదంతా కూడా ఈ ప్రోగ్రామ్ అంతా అక్కర్లేదు. ఒకవేళ ప్రోగ్రామ్ ద్వారానే ఐదు వేళతోటి తీసుకొని కుడి కాలు ముందు శుభం జరగాలి, తర్వాత ఎడమ కాలు,
తర్వాత ఈ కాలము ఆ తీసుకెళ్లి దీన్ని అక్కడ పెట్టి రావాలి. ఇదంతా యుద్ధి ద్వారా ఆలోచన ద్వారా జరుగుతుందని మీరు అనుకుంటే ఒకటి చెప్తా. ఇప్పుడు ఎంత చెప్తున్నాను కదా, ఇన్ని మాటలు మాట్లాడుతున్నాను కదా, దీనికి ఈ స్వరపేటిక ఎన్ని వైబ్రేషన్స్ పుట్టాలి, ఈ నాలుక ఎన్ని గంతులు వేయాలి, ఎన్నిసార్లు పెదవులు కలిపి విడదీయాలి, లోపల ఊపిరితిత్తుల్లోని గాలి ఎన్ని, అంతా కూడా ఆలోచనతోనే జరుగుతున్నదా. ఇదే యుక్తత్వము. ఈ యుక్తత్వాన్ని పట్టుకోగలగాలి. అది శ్రద్ధావాన్ చెప్పరు. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పర సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేణాధిగచ్చతి. శ్రద్ధ, దాని వలననే జ్ఞానము, దాని వలననే పరమ సుఖమును పొందుతావు. అశ్రద్ధ మా ధర్మేష్ ఇప్పుడు చూపిస్తాడు. చెప్పిరా అశ్రద్ధ అంటారా? చెప్పు వాళ్ళకి. మన శరీరం ఇక్కడ ఉన్నా మన మనసు ఎక్కడో ఉంటుంది, దాన్నే అశ్రద్ధ అంటారు. అశ్రద్ధలో ఉన్నవాడు తన శరీరం ఇక్కడే ఉంటుంది కానీ ఆలోచనలు మాత్రం తిరిగేస్తూ ఉంటాయి. నేను ఇప్పుడు యాక్షన్ చేసి చూపిస్తాను. నా పేరు ధర్మేష్, నన్ను పిలవండి, నేను అశ్రద్ధలో ఉంటా. ధర్మేష్ ధర్మేష్ పిలిచారా? ఇదే నువ్వు చేసేది. ఎందుకని ఎంత చెప్పినా కూడా పసిబిడ్డ చిన్న చిన్న నాటకాలతో కూడా ఇదే చెప్తున్నాం. ఇది ఈ సమస్త వేదాంగాల సారమంతా కూడా శ్రద్ధ శ్రద్ధ శ్రద్ధ. యుక్తత్వము నీకు తోడుగా ఉన్నది, నీ నీడై ఉన్నది, నిన్ను విడువదు. ప్రపంచమంతా విడిచిపెట్టినా, నీ తల్లి తండ్రి భర్త బిడ్డ అందరూ విడిచినా అతడు విడువడు, ఎడబాయడు, కునుకడు, నిన్ను శ్రద్ధ చేయడు. ఈ సత్యం ఒక్కటి నువ్వు నమ్మగలగడమే అదే శరణాగతి, అదే నమ్మిక, అదే శ్రద్ధ, అదే జ్ఞానము. అజ్ఞశ్చ శ్రద్ధదానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి న పరో న సుఖం సంశయాత్మనః. ఈ సంశయాన్ని విడిచిపెట్టు. అమ్మా, ఇంత దూరం నుంచి వచ్చావు ఇవి వినాలని, వినిన చేతనే నీకు పుణ్యం వస్తుందని భ్రాంతి పడకు. ఈ చెప్పేవాడు మహనీయుడు అనుకోవద్దు. మహనీయత్వము మీలోనే ఉన్నది. దానిని చుట్టుముట్టి అజ్ఞానము కాంక్ష కాలుస్తూ ఉన్నది. దాన్ని ఒక్క క్షణమన్నా విడిచిపెట్టడం సాధన చెయ్యి. దాని తర్వాత అత్యద్భుతమైన ఈశ్వరత్వాన్ని వినగలుగుతావు, దర్శించగలుగుతావు. ఇది రామాయణం యొక్క, ఇది భారత భాగవతాల యొక్క అత్యద్భుతమైనటువంటి రూపము మనం ఇప్పటి వరకు దర్శించాము. ఇప్పుడు రామాయణం కూడా ఇదే సత్యాన్ని చెప్తుందని నేను చెప్తా. కాదు అని అంటే మీరు అప్పుడు కూడా నన్ను బాగా తిట్టి పెట్టండి. నీ గురించి గణపతిని గుజరించి చెబుతున్నా ఆదిశక్తివి నీవు అంటవు నిన్నేది. తల్లి, నువ్వుగా ఉండు. ఈ భ్రాంతుల చేత భ్రమల చేత క్షమించబో. నువ్వు ఖచ్చితంగా నీ దివ్యత్వాన్ని వెలికి తీయగలవు. నువ్వు నన్ను, ఈ జగతి మొత్తాన్ని అమ్మ 9 నెలలు మోసావు. భర్తకు, తండ్రికి, బిడ్డకు ఉదిగున్నావు. అది నీ అద్భుతమైన సహన గుణం లక్షణం. అది చేతగానితనం కాదు. కానీ నువ్వు పట్టుకోవలసింది నీ నిజ స్వరూపాన్ని, నీ శక్తిని. వ్యర్థమైన ఈ గాజు పెంకులను చూసి అసలైన దాన్ని వదిలిపెడుతున్నావు. రావే పోదాము పరమేశ్వరుని చూడ మనస, ఈ రవ్వలు మనకేలా రావే పోదాము అని. ఇది బాధ్యత. నువ్వు చేస్తున్నావు, తూచా తప్పకుండా చేస్తున్నావు. కానీ నీ హృదయాంతరంగంలో ఇది మిథ్యయని, ఇది సత్యము కాదని, ఈ భ్రాంతి ఇవన్నీ కూడా వ్యర్థమని చెల్లులు, తల్లులు, తండ్రులు, ఆత్మజులు, సంసేవ్యులు,
చారు నిర్మల గేహంబులటంచు గూర్తురు మహామాయా గుణ భ్రాంతులై కలలో తోచిన అర్థముల్ నిజములా కర్మానుబంధంబులన్ కలుగున్ సంగము లేక మానుపితపన్ కర్మాంతకాలంబునన్. ఈ భర్త, ఈ బిడ్డలు, ఈ బాంధవ్యాలు, ఈ ఉద్యోగాలు, ఈ దుఃఖాలు ఇవన్నీ కలలో దోచిన అర్థముల్. ఇది సత్యమే అయితే ఈ శరీరం ఎందుకు పడిపోతుంది? ఈ కాలం ఎందుకు ఆగదు? ఈ శరీరం ఎందుకు దుర్బలమవుతా ఉన్నది? బాల్య, కౌమార, యవ్వన, వృద్ధాప్య, దేహాంతరాలు ఎందుకు పొందుతున్నాయి? నీవు సర్వశక్తి సమన్వితుడు అయితే ఎందుకు ఆపలేకపోతున్నావు? ఇది కర్తవ్యం కోసము నువ్వు వచ్చిన గొప్ప రంగస్థలం ఇది. ఇక్కడ సత్యాన్ని విడవబోకు. నీ కర్మ చెయ్యి, నీ ధర్మాన్ని ఆచరించు, నీ కర్తవ్యాన్ని చేస్తూనే ఉండు. కానీ హృదయాంతరంగంలో ఆ యుక్తత్వాన్ని పట్టుకో. ఈ జగతిలో వచ్చిన మొట్టమొదటి శ్లోకాన్ని చెప్తాను. ఇప్పుడు 574 శ్లోకాలు పరమేశ్వరుడు చెప్పాడు. వాటినే తిరిగి తిరిగి పునశ్చరణ చేస్తూ ఉన్నాము. భగవంతుడు చెప్పనివి మొత్తం ఇంకా మిగిలి ఉన్న అర్జునుల వారు, సంజయుల వారు, ధృతరాష్ట్రుల వారు చెప్పిన మొత్తం కలిపి 700 శ్లోకాలు చదువుతా ఉన్నాం. ఈ శ్లోకాలకన్నింటికి ఆది శ్లోకము మా నిషాద ప్రతిష్టాత్మగమ శాశ్వతీ సమాహ యక్రౌంచ మిథునాదేకం అవధి కామమోహితం. ఓ కిరాతకుడా, క్రౌంచ పక్షులు మిథునంలో ఉండగా మగపక్షిని కొట్టేశావే దుష్టుడా, చేసిన పాపము ఊరకపోదు, అట్టే కాలము బ్రతుకజాలవు అని వాల్మీకి మహర్షి చెప్పాడు. అది పక్షులు కాదు, నీలోని జ్ఞానము కర్మాచరణ ఎప్పుడూ కలిసే ఉంటాయి. విడదీయరాని క్రౌంచ మధునము విడదీయబడే అతి క్రూరముగా. శ్రీరామచంద్రుణ్ణి తల్లి సీతమని విడదీసిన వాడు 10 తలల రావణాసురుడు. ఎంతో అద్భుతమైనటువంటి ఆ దివ్య మేలి కలయిక, యాక్షన్ అండ్ పర్సెప్షన్, అవగాహన, జ్ఞానము, తర్వాత దానిని భూతలం మీదకి తీసుకొచ్చేటటువంటి కర్మాచరణ, ఇవి దీనిని వాల్మీకి మహర్షి శోకములో ఒక శ్లోకం నీ దేహములో జ్ఞాన కర్మల సమ్మేళనం. ఆ శ్లోకంలో శోకము ఎలా దాగి ఉండి శ్లోకాన్ని ఉత్పన్నం చేస్తుందో, ఇది నీ దేహంలో ప్రవేశిస్తే నీ జ్ఞానము నీ కర్మ ఏకమని తెలియాలి. ఈ రెండింటి మధ్య ప్రవేశిస్తున్నటువంటి ఆలోచన నీ జీవితాన్ని పాడు చేస్తుందని నీకు తెలియాలి. దశరథ మహారాజు యొక్క కుమారుడే శ్రీరామచంద్రుడు. దశరథుడు అంటే 10 రథములను చక్కగా నడపగలిగిన వాడు దశరథుడు. 5 పంచేంద్రియములు, 5 జ్ఞానేంద్రియములు, ఈ మొత్తము కలిసి దశరథములు. ఈ 10 రథములను చక్కగా చిక్కబట్టిన వాడే దశరథుడు. నీవు కూడా అలా చెయ్యగలిగితే రామచంద్రుని వంటి బ్రహ్మతేజము ఉద్భవిస్తుంది. సాత్విక, రాజస, తామసములను తన అనుంగు సహచరులుగా చేసుకున్నవాడే దశరథుడు. కౌసల్య, సౌమిత్రి, కైకేయి వారికి జన్మించిన వారే ధర్మార్థ కామమోక్షములు. రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు వీరిద్దరి మధ్య, జ్ఞానము కర్మలకు మధ్య 10 తలల రావణాసురుడు దూరాడే. అదే శ్రీరామ రావణ యుద్ధము. దాన్ని సాధించడం కోసము 8600 కోట్ల న్యూరాన్లు భగవంతుడు ఉపయోగించిన కోతులకు సంకేతము. అందులో అతులిత బలధాముడు, భగవంతునికి పాదాక్రాంతుడు అయిన మహాశక్తి సమన్వితుడు
ఆంజనేయ స్వామి ఆ శరణాగతికి గుర్తు ఇవన్నీ తెలియజేయడం కోసమే శ్రీరామచరిత వాల్మీకి మహాత్ముడు వ్రాయటం జరిగింది. దాని యొక్క అర్థాన్ని ప్రపంచానికి తెలియజేయడం కోసము నారద మహర్షులు వారిని అడిగాడట. ఎవరైనా ఇది ఉన్నదయ్యా నా దగ్గర, ఈ థీమ్ ఉన్నది, ఏమిటి అనంటే దేర్ ఇస్ నో టైం గ్యాప్ బిట్వీన్ యాక్షన్ అండ్ పర్సెప్షన్. అవగాహనకి కర్మాచరణకి మధ్య కాల విడంబన లేదు. అదే యుక్తత్వము అంటే. మధ్యలో ఆలోచన దూరుతున్నదే అది సర్వనాశనం. కాబట్టి స్టాప్ థింకింగ్. అదే నీ జ్ఞానమును ఆవరించిన జ్ఞానినో నిత్యవైరిన, నిత్యము నిన్ను వేధించి నిన్ను అధపాతాళానికి లాగుతున్నది అదే. ఒక్క క్షణమైన దాన్ని విడిచి మానవుడు కార్యాన్ని ఆచరించగలడా? ఇది ఎవరి ద్వారా ఈ ప్రపంచానికి చెప్పాలో అటువంటి బలశాలి, శక్తివంతుడు, ధీరుడు, మహా సౌందర్యమూర్తి, ఆజానుబాహుడు, ప్రపంచాన్ని పాలించగలిగిన వాడు, దేవతలకు సైతము రక్షణ కల్పించగలిగిన వాడు ఎవరైనా ఉంటే అతని చరిత్రతో కలిసి ఈ అద్భుతమైనటువంటి దివ్య సత్యాన్ని చెప్పాలని ఉన్నది నాకు అని వాల్మీకి మహర్షి అడిగాడట. నారదుల వారు చెప్పారు, ఇటువంటి వాడు దొరకడం దుర్లభమే, కానీ ధరణీతల మీద ఇక్ష్వాకు వంశంలో ఉన్నాడు అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రుడు, వెళ్ళి పరికించవయ్యా అంటే అప్పటి వరకు జరిగిన గాథని ఆ తర్వాత జరిగిన దాన్ని పరిశీలన చేసి దానిలో ఇమిడ్చాడు. 10 తలల రావణాసురుడు అమ్మని జుట్టుకు పట్టుకు లాక్కెళ్ళగలిగిన శక్తిశాలి కాదు. పరమేశ్వరుని యొక్క ఆ ద్వారబంధం దగ్గర ఉండే జయ విజయులే ఈ రావణాసురుడు, కుంభకర్ణుడు. వాళ్ళ అమ్మకి అంత అన్యాయం ఎందుకు చేస్తారు? భగవంతుని ఆజ్ఞ చేత, మునుల యొక్క శాపము చేత ఈ దివ్య గాథ ఇక్కడ నడిచి నీకేమర్థం చేయాలనుకున్నారనంటే 10 తరాల ఆలోచన సంకేతము. నీ జ్ఞానానికి కర్మకి మధ్యలో దూరకుండా చూసుకో. అలా దూరకుండా గనక ఉంటే నువ్వు యోగాన్ని పట్టుకుంటావు. యోగ కర్మసు కౌశలము, సముద్రానికి వారధి కట్టడము. నువ్వు నీ అప్పులు, దుఃఖము, బాధ, నీ కొడుకు ఉద్యోగము, నీ కూతురు పెళ్లి, ఇవన్నీ కూడా సముద్రానికి వారధి కట్టేంత దుఃఖ సాగరం, దుఃఖ సమానమైనటువంటి కార్యాలు. ఈ మొత్తాన్ని కూడా నువ్వు యోగము చేత పరమేశ్వరుని యొక్క స్వరూపమైన అత్యద్భుతమైన ఈ యోగము, కర్మ కౌశలము, యుక్తత్వాన్ని పట్టుకోవడం చేత, ఈ యుక్తత్వాన్ని పట్టుకోవడానికి సన్యసించవలసిన ఆ వ్యర్థమైన ఆలోచనని వదిలించుకోవడం చేత నువ్వు గొప్ప శక్తిని సాధిస్తావని భారత, భాగవత, రామాయణాది మహాగ్రంథాలు మొత్తం కూడా మనకి వివరిస్తూ ఉన్నాయి. తెలిసి ప్రయత్నించి దీని నుంచి బయటికి రండి. 5 క్లాసులు అయిపోయాయి, ఇంకా 7 క్లాసుల వరకు మాత్రమే మనం కలిసి ఉంటాము. అప్పటి వరకన్నా నువ్వు దీన్ని పట్టుకోగలగాలి, సాధించాలి. అనుక్షణం ఏ పని చేస్తున్నా, ఏమి తింటున్నా, ఎవరితో మాట్లాడుతున్నా కూడా యుక్తత్వంతో కలిసి ఉండు. నువ్వు ఖచ్చితంగా విజయాన్ని సాధిస్తావు. లేకపోతే 120 క్లాసులు పెట్టినా కూడా నువ్వు నేను ఇలాగే ఉంటాం. కృష్ణ అర్పణం.